రసలకేమ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళొద్దాం పదండి. ఈ బుడ్డోడిని వాళ్ళ మమ్మీ డాడీని డ్రాప్ చేయడానికి వెళ్తున్నారన్నమాట రాసలఖైమా ఎయిర్పోర్ట్‌కి. వాళ్ళు బ్యాగ్ సర్దుకుంటున్నారు. ఈ బుడ్డోడు మాటలు వినండి ముద్దు బుజ్జిగా. షిప్ అది నన్ను ఎలా నడుపుతారు? అయ్యో అలా నడవడం కాదు, దాన్ని ఎలా నడుపుతారు అంటున్నా. ప్యాంట్ తీసి నడుపుతారా? ఓకే, అలా తోలుతారా? బుడ్డోడితో ఆటలు అయితే అయిపోయినాయి. వాళ్ళు లగేజ్ కూడా సర్దేసుకున్నారు. కిందకు వచ్చి ఫుడ్ కూడా తినేసాము. లగేజ్ని కూడా ఇంకా కిందకి షిఫ్ట్ చేస్తున్నాం. బుడ్డోడు మాత్రం మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు ఇంటికి వెళ్తున్నానని. లగేజ్ లిఫ్ట్ దగ్గర ఉంది. సో కార్ అక్కడ తీసుకెళ్తున్నాను. ఇక్కడ అదిగో పెడుతున్నారు చూడండి లగేజ్. బొడ్డోడు మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా రెడీగా ఉన్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒక సిగ్నల్ దగ్గర ఆగాం. తర్వాత ఇంకా అజ్మాన్లో 311 ఎక్కేసామన్నమాట రాసలఖైమా. ఇంక ఇది ఆల్మోస్ట్ ఒక 48 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డు మాట. ఇంకా ఎటు ఆగవలసిన పని లేదు. సో మ్యాక్సిమం స్పీడ్ అందుకని వెళ్తూనే ఉన్నాను. ఇంకా ఈ కనిపిస్తున్న ఏరియాని అజ్మాన్ హెలియో ఏరియా అంటారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా, అట్లా ఏమంటారు నాకు తెలియదు కానీ ఆ పై బిల్డింగ్ నుంచి చూస్తే మాత్రం, పై అపార్ట్మెంట్ నుంచి కిందకి చూస్తే మొత్తం అజ్మాన్ సిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం కామెంట్ చేయండి. కారులో ఆత్మల కోసం ప్రేతాత్మల స్టోరీలు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ రాసలఖైమా ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసామండి. ఆ ఫ్లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే రాసలఖైమా ఎయిర్పోర్టు. ఇది వచ్చేసి డిపాచర్ ఎంట్రన్స్. డ్రాప్ ఆఫ్ పాయింట్ దగ్గర అయితే లగేజ్ దింపేసాము. ఇదే రాసలఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ మనం ఒక 5 మినిట్స్ వరకు కూడా కార్ని పార్క్ చేసుకోవచ్చు. బొడ్డోడు బై బై చెప్పేస్తున్నాడు. ఇంకా అక్కడ పోలీసు ఉంటే పోలీసు మనల్ని కొట్టేస్తాడని చెప్తున్నాడు. కార్ పార్కింగ్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము. బుడ్డోడు టాటా చెప్పమంటే చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నాడు అన్నమాట కుర్రోడు. ఇది రాసలఖైమా ఎయిర్పోర్ట్లో ఇదేమో డిపాచరు, అదేమో కనిపిస్తుందేమో అరైవల్స్ అన్నమాట. ఇదేమో రెండిట్లకి ఎగ్జిట్. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి మనమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్డు చూస్తుంటే దీని అమ్మ జీవితం ఇక్కడికి ఏం ప్యాచ్ అడిందంటే మళ్ళీ ఇంకా మూడో వ్యక్తి కూడా ఉండడం, అంత అద్భుతంగా ఉంది రోడ్డు. ఇంకా అసలు మనిషి అన్నవాళ్ళు లేడనమాట. ఈ రోడ్డు చూస్తున్నంతసేపు నా మనసులో ఒకటే రన్ అవుతుంది, ఇక్కడికి ఏం ప్యాచ్ ఆడితే ఉంటుంది రాచారి. అలా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి బండి ఫుల్ ట్యాంక్ చేయించి ఆల్మోస్ట్ టైము మిడ్-నైట్ 1 అయిపోయింది. మేము కూడా మా పొట్టగా ఫ్యూయల్ నింపుకుని అదేనండి టీ తాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 2 అయింది. గుడ్ నైట్. మరి ఇంకా పడుకుని మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి.